హలో గైస్, నా పేరు మహేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్. ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నాది గొంతు పోయింది కొంచెం. గొంతు పోవడం అంటే కొంచెం పట్టినట్టు అయిందనమాట. అందువల్ల ఇంకా ఎక్కువ బేస్ వస్తున్నట్టు అయిపోయింది నా వాయిస్. నార్మల్గానే కొంచెం బేస్ ఎక్కువ నా వాయిస్. ఇప్పుడు ఏందో కొంచెం నిన్న కల్కి ప్రభాస్ గారి ఈవెంట్ అదే ప్రమోషన్ చేశారు కదా, సింగీతం సినిమాది. కొంచెం అలా అయిపోయింది నా వాయిస్. జనరల్గా ప్రభాస్ గారి వాయిస్ ఇలాగే ఉంటుంది, కొంచెం బేస్ ఎక్కువ వచ్చి కొంచెం ఆ గేర్ వస్తుంటుంది ఇక్కడ అనమాట. సో దాన్ని ఏమంటారు, అందరం ఒక్కొక్కలా ఒక్కొక్క చోట ఒక్కోలా పిలుస్తారు. ఇక్కడ గొంతు దగ్గర పట్టేసి అట్లా వచ్చేదాన్ని ఏంటో మరి నాకు తెలీదు. అందుకే వాటర్ కూడా తెచ్చుకోవాల్సి వచ్చింది. సో ఎప్పుడో కానీ నేను పక్కన వాటర్ బాటిల్ పెట్టుకొని నేను ఒక గంట వీడియో అయినా సరే నేను వితౌట్ ఎనీ ఎఫర్ట్ మాట్లాడగలుగుతా. కాకపోతే ఇప్పుడు కొంచెం బాగాలేదని చెప్పి పెట్టుకున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే ఇందాక ఒక వీడియో చేశాను, అది అప్డేట్ ఒక వీడియో చేశాను. అది ఎవరైనా చూడకపోతే చూడండి. అంటే మనది ఫ్యాక్ట్ ఛానల్ ఒకటి, మహీధర్ వెరీ ఫ్యాక్ట్ ఛానల్ ఒకటి స్టార్ట్ చేశారు కదా, అది అరౌండ్ 800 సబ్స్క్రైబర్స్ దాటేశారు. సో 1000కి చాలా దగ్గరలో ఉంది. సో సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి అందరూ కూడా. దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ఫ్యాక్ట్ వీడియోస్ చూసే ఆడియన్స్ అందరూ కూడా దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా బేసిక్గా ఇప్పుడు ఈ వీడియో యొక్క మెయిన్ టాపిక్ ఏంటంటే పిఆర్ టీమ్స్. అంటే జనరల్గా మూవీస్కి సంబంధించి పిఆర్ టీమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో దీనికోసం పిఆర్ఓస్ కూడా సెపరేట్ ఉంటారు. పిఆర్ఓ అంటే లైక్ పిఆర్ ఆఫీసర్స్. సో అట్లా అనమాట. సో చాలామంది ఉంటారు పిఆర్ఓస్. ఒక 20-30 మంది దాకా, ఇంకా ఎక్కువే ఉంటారు ఇండస్ట్రీలో. గట్టిగా మాట్లాడుకుంటే ఒక 30 పిఆర్ఓలు ఉంటాయి. వీళ్ళు కాకుండా, ఈ పిఆర్ఓలు కాకుండా జనరల్గా కొంతమంది పెద్ద పెద్ద హీరోలకి ఏంటంటే పర్సనల్ పిఆర్లు ఉంటారు. అంటే జనరల్గా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ని కానీ వాళ్ళ ట్విట్టర్ని కానీ వాళ్ళు హ్యాండిల్ చేయలేరు, వాళ్ళు మేనేజ్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళకి అంత టైం ఉండదు. హీరోస్కి ఎప్పుడైనా కొంచెం టైం ఏదైనా దొరికింది అంటే వాళ్ళు వీలైతే ఇద్దరు ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి చూస్తారు, లేదంటే ఏదైనా అకేషన్ అంటే అకేషన్ అంటే వెకేషన్కి వెళ్తారు. ఇలా ఉంటుంది మోస్ట్లీ. సో అది ఓకే, అది డిఫరెంట్ స్టోరీ అది. అయితే వాళ్ళందరూ కూడా వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఏవైతే ఉంటాయో లైక్ ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా, వీటన్నిటిని కూడా హ్యాండిల్ చేయడానికి కొంతమందికి అయితే యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉంటాయి. సో వీటిని హ్యాండిల్ చేయడానికి పర్సనల్గా పిఆర్స్ని పెట్టుకుంటారు. ఓకే, పీపుల్ రిప్రజెంటేటివ్స్. సో వీళ్ళ తరపున వాళ్ళు రిప్రజెంట్ చేస్తారనమాట. సో అందుకని పిఆర్స్ని పెట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైతే మహేష్ బాబు గారు ట్వీట్లు వేస్తారో సినిమాలు చూసి, అవన్నీ కూడా మోస్ట్లీ అంటే ఆయన చెప్తారు, ఇట్లా ఇట్లా ఉంది సినిమా, బాగుంది, ఇలా ఉంది, ఈ డీటెయిల్స్ మెన్షన్ చేయండి. ఆ టీమ్ ఎవరైతే మెయిన్ క్యాస్ట్ అండ్ క్రూ ఉన్నారో, డైరెక్టర్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, ప్రొడక్షన్ హౌస్ కావచ్చు, వీళ్ళందరినీ మెన్షన్ చేస్తూ ప్రాపర్గా ట్వీట్ చేయండి, ఎవరిని మర్చిపోకండి అని చెప్తారు. ఇక్కడ మహేష్ బాబు గారు ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకొని పేర్లు చూసి గూగుల్లో ఎతికి ఈ సినిమాలో యాక్టర్స్ ఎవరు, క్యాస్ట్ అండ్ క్రూ ఎవరు, ఎవరో టెక్నీషియన్స్ ఎవరు, ఇవన్నీ చూసుకోరు ఆయన. సో ఆ పిఆర్లు ఉంటారు. సో అట్లాగే చాలామందికి ఈ పర్పస్ మీద ఉంటారు పిఆర్స్. బట్ అది కొన్నాళ్ళ క్రితం వరకు బాగానే ఉండేది. బిఫోర్ బాహుబలి అంతా బాగానే ఉండేది. బిఫోర్ బాహుబలి 1 అంతా బాగానే ఉండేది. బట్ పోస్ట్ బాహుబలి ఏమైపోయిందంటే మొత్తం పిఆర్స్ అనేవి ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయాయి. అంటే కంపారిజన్స్ మొదలు పెట్టడం, ఫ్యాన్ వార్స్ క్రియేట్ చేయడం, ఇట్లాంటివన్నీ కూడా చేసినాయి. ఒక కొన్నాళ్ళ వరకు కూడా ఒక 2016 నుంచి 2020 వరకు అలా చేసాయి. సో 2020 తర్వాత ఇది ఇంకొక లెవెల్ టర్న్ తీసుకుంది ఈ పిఆర్ గేమ్ అనేది. ఏంటంటే అది బేసిక్గా వేరే వాళ్ళ మీద నెగిటివ్గా చేయడం, వేరే హీరోస్ మీద, వేరే యాక్టర్స్ మీద నెగిటివ్గా చేయడం. ఇది మీరు బేసిక్గా పెద్ద పెద్ద యాక్టర్లకే ఉంది అని మీరు అనుకుంటారేమో, చిన్న చిన్న యాక్టర్స్ నుంచి కూడా ఉంటుంది అది. చిన్న చిన్న యాక్టర్లు ఏంటంటే ట్విట్టర్లో అట్లా కాదు కానీ ఇన్స్టాగ్రామ్లో మీమ్ పేజీలతో మాట్లాడుకొని చేయించడం, ఇలాంటివన్నీ చేస్తుంటారు. సో ఈ పెద్ద పెద్దోళ్ళు ఏంటంటే కొన్ని పెద్ద పెద్ద పేజెస్ ఉంటాయి ట్విట్టర్లో, ఇంక వాళ్ళందరితోని కూడా మంచిగా కొలాబరేషన్ అయ్యి ఉంటారు, ముందు నుంచి మంచిగా కొలాబ్ అయ్యి ఉంటారు. సో ఈ కొలాబరేషన్స్ అనేవి ఎలా ఉంటాయంటే వాళ్ళ సినిమాలు రిలీజ్ అయినప్పుడు వీళ్ళకి కొంచెం బెటర్ ట్రీట్మెంట్స్ ఇవ్వడం, లైక్ ఇంటర్వ్యూస్ ఇవ్వడమునో, లేదంటే కొంచెం స్పెషల్ ప్రీమియర్స్ చేసినప్పుడు వాళ్ళని ఇన్వైట్ చేయడం, అట్లా జరుగుతాయి. ఇప్పుడు అంతెందుకు కొన్ని సినిమాలకి స్పెషల్ ప్రీమియర్స్ పడుతూ ఉంటాయి. అండ్ అలా పడిన తర్వాత ఆ టైంలో జనరల్గా అది స్పెషల్ ప్రీమియర్ కదా, ఓన్లీ మూవీకి సంబంధించిన క్యాస్ట్ అండ్ క్రూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే ఉంటారు అని అనుకుంటాం కదా. బట్ నో, ఆ టైంలో కొంతమంది మీడియా మిత్రులు, కొంతమంది ప్రెస్ వాళ్ళు కూడా వెళ్తుంటారు. మీడియా మిత్రులు అంటే వాళ్ళకి మిత్రులు, మనకు అది అట్లా అనమాట. సో మనం ఒక కామన్ ఆడియన్గా మనం ఉన్నప్పుడు జనరల్గా మనకేంటంటే
బేసిక్‌గా పీపుల్ అంటే మీ సెలబ్రిటీస్ పీపుల్ ఏంటంటే అసలు అంత ఇంట్రెస్ట్ చూపించరు. సో, ఎస్పెషల్లీ ఏంటంటే లైక్ ఇప్పుడు వీళ్ళెంత బాగా వీళ్ళతో ఉన్నా సరే ఎండ్ ఆఫ్ ది డే జెన్యూన్ రివ్యూ చెప్తారనిపించిందనుకోండి, వాళ్ళతో కొలాబరేషన్‌కి అంత ఇంట్రెస్ట్ చూపించరు. అదే మీడియా వాళ్ళతో పెద్ద పెద్ద పేజెస్ ఉంటాయి, పెద్ద పెద్ద ఛానెల్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి పేర్లెందుకులెండి గానీ. సో, వాటితో గనక మంచిగా ఉంటే వాళ్ళు లేపుతా ఉంటారు సినిమానంతే. ఇంక అంతకుమించి ఏం లేదు. ఏమీ లేని సినిమానైనా సరే ఎక్కడికో లేపుతారు. సో, అలా ఉంటది కాబట్టి అంటే ఎండ్ ఆఫ్ ది డే దానివల్ల పెద్ద ఉపయోగం ఉంటదని కూడా నేను అనను. ఎందుకంటే ట్విట్టర్ రివ్యూస్ వల్ల కొంతవరకు మాత్రమే ఇంపాక్ట్ ఉంటది తప్పిస్తే మోస్ట్‌లీ ఈ మధ్య కాలంలో యూట్యూబ్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ ఎక్కువగా ఇంపాక్ట్ చేస్తుంది రివ్యూస్. సో, అట్లా ఉంటది. సో, ఓవరాల్‌గా ఇది సిట్యుయేషన్. సో, అందుకని వాళ్ళతో ఏంటంటే ముందు నుంచి కూడా టచ్‌లో ఉంటూ, ముందు నుంచి కూడా పేజెస్ అన్నిటితోని కూడా ఏదో వాళ్ళ గురించి పాజిటివ్‌గా ఏయించుకోవడం ప్రాబ్లమ్ లేదు. వాళ్ళ గురించి పాజిటివ్‌గా ఏయించుకుంటే ఎక్కడ ఎవరికీ సమస్య ఉండదు. కానీ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు ఏం చేస్తారంటే, వేరే హీరోలకి సంబంధించిన నెగెటివ్ పోస్టులు కూడా కొన్ని పడుతుంటాయి. అంతెందుకు రీసెంట్‌గా నేను ఒక చిన్న ట్వీట్ చూశాను నేను. ఏంటది? బేసిక్‌గా ఇప్పుడే ఈ వీడియో చేయడానికి ఒక పావుగంట ముందు చూశాను నేను. ఆ ట్వీట్‌లో ఏముందంటే, 'స్పిరిట్ డ్రాగన్' ఈ 2 తప్పిస్తే ఇంక మిగతా అన్ని సినిమాలకి కూడా పెద్ద సినిమాలు అంటే లార్జ్ బడ్జెట్ సినిమాలు, మీడియం బడ్జెట్ సినిమాలు వీటన్నిటికి కూడా ఓటీటీ పరంగా ఇష్యూస్ అయితే ఎదురవుతున్నాయి. ఓటీటీ రైట్స్ పరంగా ఇబ్బందులైతే ఎదురవుతున్నాయని చెప్పి అక్కడ మెన్షన్ చేసుంది. సో, అది ఎవరి పీఆర్ అనేది మనకు తెలీదు. అది 'స్పిరిట్ డ్రాగన్' 2 మెన్షన్ చేశారు కాబట్టి. సో, ఏదో ఒకటే మెన్షన్ చేస్తే తేడా కొడతదని చెప్పి 2 మెన్షన్ చేస్తారు. లేదంటే కొన్ని కొన్ని సార్లు 3 మెన్షన్ చేస్తారు. ఇవన్నీ కూడా ఉంటాయి. సో, వీటి వెనకున్న ఇంటెన్షన్ వేరే ఉంటది. అట్లాగే ఇంకొకసారి ఇంకొకలా చేస్తుంటారు. లైక్ ఒక పర్టిక్యులర్ సినిమా ఉంది. లైక్ ఒక పర్టిక్యులర్ సినిమా ఏదో పెద్ద సినిమా బాగా పెద్దగా హిట్ అయింది. సో, అలా హిట్ అయిన తర్వాత ఆ డైరెక్టర్‌కి క్రేజ్ బాగా పెరిగింది. లేదంటే ఆ యాక్టర్‌కి బాగా క్రేజ్ పెరిగింది. సో, అప్పుడు మన దగ్గర ఇమ్మీడియేట్‌గా పీఆర్ ఎట్లా నడుస్తదంటే, ఆ యాక్టర్‌తో మన తెలుగు డైరెక్టర్ సినిమా తీస్తున్నట్టుగా ఒక తెలుగు డైరెక్టర్ పీఆర్ రన్ చేయిస్తది. అట్లా ఉంటదనమాట. అంటే ఇంకా అంత పెద్ద హిట్ అయినా కొట్టని, ఎంత పెద్ద హిట్ అయినా కొట్టని, ఆ డైరెక్టర్ మటుకు మళ్ళీ ఆ ఇండస్ట్రీ వాళ్ళతో పని చేయడానికి ఇష్టపడకుండా, మన ఇండస్ట్రీలోని మన డైరెక్టర్‌తోనే పని చేయడానికి ఇష్టపడుతున్నాడని చెప్పి ట్వీట్లు పడుతుంటాయి. సో, అదొక పీఆర్ థింగ్ అనమాట. ఇన్‌స్టాలో కూడా మీమ్స్ వస్తుంటాయి దాని రిలేటెడ్‌గా. ఇది ఒక పీఆర్ థింగే. సో, ఇవన్నీ కూడా ఇట్లా నడుస్తా ఉంటాయి. ఇంకో పక్క కాయిన్‌కి ఇంకొక సైడు ఇగ హీరో సైడ్ నుంచి కూడా ఉంటది. అంటే ఆ డైరెక్టర్ ఇంక బేసిక్‌గా బాలీవుడ్ యాక్టర్స్‌తోనో లేదంటే కోలీవుడ్ యాక్టర్స్‌తోనో లేదంటే మాలీవుడ్ యాక్టర్స్‌తోనో, శాండల్‌వుడ్ యాక్టర్స్‌తోనో ఎవరో ఒకరితో పెద్దగా కొట్టినప్పటికి కూడా తర్వాత తెలుగు యాక్టర్స్‌తోనే వర్క్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. పర్టిక్యులర్‌గా ఈ యాక్టర్‌తోనే చేయడానికి ఇష్టపడుతున్నాడు అని చెప్పి అట్లా కూడా ఒక పీఆర్ థింగ్ నడుస్తది. అంటే ఇది జనరల్‌గా కొన్నిసార్లు జరిగింది. జరగలేదని నేను చెప్పట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రశాంత్ నీల్ గారే ఉన్నారు. ఆఫ్టర్ 'కేజీఎఫ్' ఆయన ఏం తీశారు? 'సలార్' తీశారు అండ్ తర్వాత ఇది తీశారాయన. ఏది 'డ్రాగన్' తీస్తున్నారిప్పుడాయన. సో, నెక్స్ట్ 'సలార్ 2' తీస్తారు. తర్వాత 'కేజీఎఫ్ 3' తీస్తారు. ఇవన్నీ కూడా ఉంటాయనమాట. సో, జనరల్‌గా ఆయన గూడా ఎలాగైతే కన్నడ ఇండస్ట్రీలో హిట్ కొట్టిన తర్వాత మళ్ళీ తెలుగు యాక్టర్స్‌తో చేశాడో, అట్లాగే వేరే వాళ్ళు కూడా చేసే ఛాన్స్ ఉంది. ఎక్సెప్ట్ రాజమౌళి గారు తప్ప. రాజమౌళి గారు మటుకు వేరే ఇండస్ట్రీ వాళ్ళతో వర్క్ చేయడానికి ఇష్టపడట్లేదు. సో, రాజమౌళి గారు మట్టుకు తెలుగు యాక్టర్స్‌తోనే వర్క్ చేయడానికి ఇష్టపడుతున్నారు. సో దట్ చెప్పి చేయించుకోవడానికి కంఫర్టబుల్ ఉంటది. అదొకటి ఉంటదనమాట. సో, అందుకని ఆయన అట్లా ఉన్నారు గానీ, వేరే వాళ్ళు కొంతమంది ఇలా ఉన్నారు. నేను కాదనట్లేదు. తమిళ్ డైరెక్టర్స్ ఇలా ఉన్నారు. హిందీ డైరెక్టర్స్ కొంతమంది అలా ఉన్నారు. మలయాళం డైరెక్టర్స్ ఉన్నారు. సో, వీళ్ళందరూ కూడా అలా ఉన్నారు. కాదనట్లేదు. బట్ అదేంటంటే పర్టిక్యులర్‌గా ఈ హీరోతోనే చేయాలనుకుంటున్నారు. ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయనమాట. సో, అది ప్రతి ఒక్కరి విషయంలోనే ఉంటది. అండ్ ఈ పీఆర్‌లు బేసిక్‌గా కొన్ని కొన్ని సార్లు కార్పొరేట్ బుకింగ్స్‌లో ఇన్వాల్వ్ అవుతాయి. ఎస్పెషల్లీ బాలీవుడ్ పీఆర్స్ కార్పొరేట్ బుకింగ్స్ చాలా ఎక్కువ చేస్తారు. అండ్ దాని గురించి ఎవరు మాట్లాడరు మళ్ళీ. సో, అందుకే బాలీవుడ్ వాళ్ళు ఎప్పుడైనా మన సౌత్ సినిమాల గురించి మాట్లాడితే దాని గురించి పట్టించుకొని వేస్ట్ బాలీవుడ్ క్రిటిక్స్. పాజిటివ్‌గా మాట్లాడితే ఓకే. నెగెటివ్‌గా మాట్లాడేటోళ్ళు కొంతమందుంటారు. లైక్ ఆ 'హిమేష్' అని ఇట్లా కొంతమందుంటారు. ఆయన 'పింక్ విల్లా'లో చేశాడు ఒకప్పుడు. ఇప్పుడు బయటకొచ్చేసాడు. 'పింక్ విల్లా' చాలా పెద్దది. దగ్గుతుంటే ఇక్కడ చెవి నొప్పి పెడుతుంది. 'పింక్ విల్లా' చాలా పెద్దది యాక్చువల్లీ. సో, అందులో చేశాడు ఒకప్పుడాయన. సో, దాన్ని మిస్‌యూజ్ చేసుకొని అయన్నీ చేసేటోడు. ఏవో సినిమాలు చెప్తుంటాడు. 'పఠాన్‌కి, జవాన్‌కి జరిగినంత రేంజ్ కార్పొరేట్ బుకింగ్స్ ఇండియన్ ఇండస్ట్రీలో ఏ సినిమాకి జరిగుండవు. కానీ అయి చెప్పడు. సో, ఏవో కొన్ని తెలుగు సినిమాల పేర్లు మటుకు చెప్పి నెగెటివ్ చేసే ప్రయత్నం చేస్తుంటాడు. సో, ఏదో హిట్ అవ్వలేదు, హిట్ చేశారు ఇట్లాంటివన్నీ మాట్లాడుతుంటాడనమాట. సో, ఇట్లా కొన్నున్నాయి వాళ్ళకి.
అదంతా కడుపు మంట అదంతా కూడా. బట్ అక్కడ కార్పొరేట్ బుకింగ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. మన దగ్గర కూడా చేశారు. ఒప్పుకుంటాను. నేను చేశారు. ఒక సినిమాకి చేశారు. 2025లో వచ్చిన ఒక పెద్ద సినిమాకి చేశారు. కార్పొరేట్ బుకింగ్స్ జరిగినాయి దానికి. కాదనట్లే. కాకపోతే కార్పొరేట్ బుకింగ్స్ కొన్ని జరిగినాయి. ఆర్గానిక్ బుకింగ్స్ కూడా కొన్ని వచ్చినాయి. సో, ఇట్లా జరిగింది దానికి. బట్ దాన్ని కంప్లీట్ కార్పొరేట్ బుకింగ్స్ రిలేటెడ్ సినిమా అన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తారు బాలీవుడ్ సైడ్. అట్లా కొన్ని థింగ్స్ ఉంటాయి. లైక్ ఇట్లా కొన్ని ప్రాబ్లమ్స్‌ని మనము అడ్రెస్ చేయాల్సి ఉంటది. ఇదంతా పీఆర్ మాయ. పీఆర్‌లు చేసే పని ఇదంతా కూడా. సో, ఈ పీఆర్‌లు బేసిక్‌గా చాలా ఎక్స్‌ట్రీమ్స్‌కెళ్ళిపోతున్నారనమాట. అంటే దీనివల్ల ఏమైపోతుందంటే, ఇప్పుడు నేను బేసిక్‌గా నేను ఒక న్యాచురల్ ఆడియన్ అబ్బా! నేను న్యాచురల్ ఆడియన్‌ని. న్యూట్రల్ ఆడియన్‌ని. నేను బేసిక్‌గా ఇండస్ట్రీతో పెద్ద కాంటాక్ట్‌లో లేను. ఈవెన్ దో హైదరాబాద్ వచ్చాను. అయినా కూడా ఇఫ్ ఇన్ కేస్ ఎప్పుడైనా ఇప్పుడు చాలామంది ఇంటర్వ్యూలు ఇస్తున్నారు కదా! సినిమా టీమ్స్. సో, ఎవరితోనైనా ఇంటర్వ్యూ తీసుకుందామంటే నాకు ఎలా కాంటాక్ట్ అవ్వాలో కూడా తెలియట్లే. ఎందుకంటే నేను పేరుకి జబర్దస్త్‌లో ఉన్నాను గానీ, ఆ తర్వాత నేను బయటకొచ్చేసాను. సో, ఇండస్ట్రీలో లేను. అండ్ 2023లో నేను వైజాగ్ వచ్చేసాను కదా! మేబీ ఆ టైంలో ఇక్కడే ఉండుంటే కాంటాక్ట్స్ బాగా బిల్డ్ అవ్వునేమో. బట్ నేను వచ్చేయడం, వైజాగ్ ఎళ్ళిపోవడం, సో, అక్కడే ఉండడం, ప్రశాంతత అయన్నీ చూసుకోవడంతో అయన్నిటి వల్ల నాకు బేసిక్‌గా ఇక్కడే కొద్దిగా అంటే ఇప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఉంది కాంటాక్ట్ అవ్వడానికి. బట్ ఎండ్ ఆఫ్ ది డే దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఎందుకంటే వాళ్ళు మనకేంటంటే మనకి ఇంటర్వ్యూ ఇచ్చినా సరే మనం ఫర్దర్‌గా మళ్ళీ జెన్యూన్‌గానే జెప్తాము. సినిమా బాలేకపోతే బాలేదని చెప్తామనే యాస్పెక్ట్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళకంత నచ్చట్లేనట్టుంది మేబీ. అందుకని మన దాకా రావట్లేదు అది వేరే విషయం. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడ ఒకటే పాయింట్ అదేంటి అంటే సో, పీఆర్స్ బేసిక్‌గా ఈ మెయిన్ సబ్జెక్ట్ అది గదా! సో, పీఆర్స్ బేసిక్‌గా చాలా ఎక్స్‌ట్రీమ్స్‌కెళ్ళిపోతున్నారు. సో, ఏది నిజం, ఏది అబద్ధం అనేది ట్రస్ట్ చేయడానికి చాలా కష్టంగా ఉంది. సో, ఇప్పుడు బేసిక్‌గా ఒక యూట్యూబర్ అయ్యుండి నేను మొత్తం అన్నీ వెరిఫై చేసి, క్రాస్ చెక్ చేసిన తర్వాత కొన్ని వీడియోస్ చేస్తా. కొన్ని నేను గూడా మిస్‌లీడ్ అవుతుంటాను. ఎందుకంటే నాకు గూడా కొన్నిసార్లు కొన్ని అప్డేట్స్ నేనేదైతే ఏదో బలవంతంగా కొంతమందిని అడిగి ఏదైతే తెచ్చుకుంటానో అప్డేట్స్. సో, వాటిల్లో కూడా కొన్ని సార్లు మనకి ఫేక్ అప్డేట్స్ ఉంటున్నాయి. సో, ఇవన్నీ కూడా ఉండి తెలియకుండానే మనకేంటంటే ఒక నెగెటివ్ సిట్యుయేషన్స్ అనేవి క్రియేట్ అయిపోతున్నాయి. ఓకే. సో, ఇవన్నీ గూడా ఉంటాయి అట్లా. ఇంక దానికి మనం ఏం చేయలేం దానికి. సో, ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి మనం. అదేంటంటే ఎండ్ ఆఫ్ ది డే పీఆర్‌ల వల్ల పీపుల్ సినిమాల మీద ఇంట్రెస్ట్‌ని కోల్పోకూడదు. బట్ అన్‌ఫార్చునేట్‌లీ అదే జరుగుతోంది. అంటే పీఆర్‌లు బేసిక్‌గా చాలా కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు పీపుల్‌ని. సో, సడెన్‌గా ఈ యాక్టర్‌తో ఈ యాక్టర్, ఈ డైరెక్టర్, ఈ కాంబో ఈ సినిమా అంటారు. తీరా చూస్తే అదసలు ఉండదు. కానీ జనరల్‌గా అప్డేట్ మాత్రమే రీచ్ అయ్యి, తర్వాత ఫ్యాక్ట్ చెక్ ఏదైతే ఉంటుందో అది రీచ్ కాని ఆడియన్ ఒకరుంటారు. ఆయన జీవితాంతం ఎదురు చూస్తుంటారు. ఆ సినిమా కోసం. లైక్ 'రామ్ చరణ్' గారు, 'రాజమౌళి' గారి సినిమా కోసం. సో, లైక్ మళ్ళీ తర్వాత వీడియో చేస్తాను నేను. సో, అది 'రామ్ చరణ్' గారి అది పీఆర్ అని నేను అనట్లేదు. బట్ ఎందుకు ఫేక్ అప్డేట్ అది. సో, అది ఫేక్ అప్డేటే అది. 'అల్లు అర్జున్' గారి 'గాడ్ ఆఫ్ వార్' గురించి కూడా చాలా రూమర్స్ వచ్చినియి. బట్ అది ఫేక్ అది. దే ఆర్ మేకింగ్ విత్ ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారే 'గాడ్ ఆఫ్ వార్' చేస్తున్నారు ఇప్పుడు. సో, ఎన్టీఆర్ గారు బేసిక్‌గా అందుకే అందరికి క్లారిటీ ఇవ్వడం కోసమే ఆ 'గాడ్ ఆఫ్ వార్' పుస్తకాన్ని కూడా చదువుతూ ఎళ్లారు. అంటే ఏమంటారు 'కార్తికేయ కుమార్ స్వామిది' పుస్తకం చదువుతూ కనబడ్డారు ఎయిర్‌పోర్ట్‌లో అలా. సో, అది ఆయనే జేస్తున్నారు. 'అల్లు అర్జున్' గారు కాదు. బట్ 'అల్లు అర్జున్' గారు చేస్తే బావుంటుందన్నట్టు చాలా పేజీలేస్తాయి. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఎన్టీఆర్ గారే జేస్తున్నారు దాన్ని. అదొకటుంటది. తర్వాత ఉంటాయి చాలా సినిమాలుంటాయి. చాలా థింగ్స్ ఉంటాయి. 'ప్రభాస్' గారి విషయంలో కొన్ని అప్డేట్లుంటాయి. అవి రాంగే ఉంటాయి. మరవి పీఆర్ జేసిందా? ఎవరు జేసిందనేది తెలీదు. సో, 'రామ్ చరణ్' గారి విషయంలో ఇట్లా కొన్ని జరుగుతుంటాయి. అవి పీఆర్ చేసిందా? నార్మల్ పీపుల్ చేశారా? లేదంటే ఫ్యాన్స్ ఏమన్నా అత్యుత్సాహం కొద్దీ చేశారా? లేదంటే ఎవరైనా ఒక పేజోడు ఫేక్ అప్డేట్ ఇచ్చాడా? ఏం అర్థం కాదు. చెప్తున్నానా బేసిక్‌గా పీఆర్‌లు చేస్తున్న పనుల వల్ల ఇది పీఆరా? ఒరిజినలా? ఆర్గానిక్కా? ఫేకా? అనేది అర్థం కావడానికి ఒక 5, 6 నెలలు టైం పట్టేస్తుంది. ఈ 5, 6 నెలల్లో అది జనాలు బేసిక్‌గా హైపో, ఎక్స్‌పెక్టేషన్సో అవన్నీ పెంచుకుంటూ ఎళ్ళిపోతున్నారు. వీటి వల్ల ఓవరాల్‌గా ఎకో సిస్టమ్ దెబ్బతింటుంది. ఆ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎకో సిస్టమ్ అనేది బాగా ఎఫెక్ట్ అవుతోంది. అది నా స్ట్రాంగ్ ఫీలింగ్ అనమాట. సో, పీఆర్‌లు బేసిక్‌గా ఒక హీరో యొక్క వర్క్ ఏదైతే ఉంటుందో, ఆ వర్క్‌ని పీపుల్‌లోకి ఎలా తీసుకొని వెళ్ళాలి అని చూడాలి తప్పిస్తే, దాన్ని ఎంత నెగెటివ్‌గా వీలైతే అంత నెగెటివ్‌గా వేరే వాళ్ళని చేసి, ఎంత పాజిటివ్‌గా వీలైతే అంత పాజిటివ్‌గా ఈ హీరోని లేపి, లేదంటే ఈ కాంబినేషన్ జరిగేస్తోంది, నిజమైపోతుందని చెప్పి ఫేక్ అప్డేట్లు సృష్టించి, లాస్ట్‌కి అది నిజమయ్యేలా చేయడానికి ఆపసోపాలు పడి, ఇది నిజం కాకపోయినట్టయితే లాగేసుకున్నారు కదరా! అని ఒక అప్డేట్ మళ్ళీ అదొక రూమర్ క్రియేట్ చేసి, ఇట్లా చాలా థింగ్స్ ఉంటున్నాయి ఇండస్ట్రీలో.
సో, అన్‌ఫార్చునేట్‌లీ ఇది పీపుల్‌ని కన్‌ఫ్యూషన్‌కి గురి చేస్తోంది తప్పిస్తే, పీపుల్‌కి హెల్ప్ అవ్వట్లేదు. అది ఫ్యాన్స్ అయినా అవ్వచ్చు. అది 'రామ్ చరణ్' గారి ఫ్యాన్సా, 'అల్లు అర్జున్' గారి ఫ్యాన్సా, 'ఎన్టీఆర్' గారి ఫ్యాన్సా, 'ప్రభాస్' గారి ఫ్యాన్సా, 'మహేష్ బాబు' గారి ఫ్యాన్సా, ఆహ్, 'అల్లు అర్జున్' అది ఏమంటారు 'పవన్ కళ్యాణ్' గారి ఫ్యాన్సా, ఎవరైనా ఇప్పుడు 'మహేష్ బాబు' గారు ఉన్నారు. ఆయనతో బేసిక్‌గా ఒక ఇద్దరు డైరెక్టర్ల గురించి రూమర్ వచ్చింది. ఒకటి 'బుచ్చిబాబు' గారి గురించి. ఇది ఎవరు సృష్టించుంటారు? 'మహేష్ బాబు' గారికి ఏం అవసరం అది క్రియేట్ చేయడానికి? అది 'బుచ్చిబాబు' గారి సైడ్ నుంచి జరిగుండొచ్చు. అలా జరిగుండొచ్చు. ఐయామ్ నాట్ సేయింగ్ ఇట్ హ్యాపెండ్. ఐయామ్ సేయింగ్ దట్ ఇట్ మే హ్యాపెన్. అలా జరగుండొచ్చు అంతే. సో, ఇట్ మే హ్యాపెన్ లైక్ దట్ అంతే. మనం చెప్పలేం అది నిజమో కాదో. అది జరిగుండొచ్చు. ఆయన సైడ్ నుంచి జరిగుండొచ్చు. సో, ఎందుకంటే 'పెద్ది' తర్వాత అంటే 'పెద్దికి' బేసిక్‌గా మిక్స్డ్ టాక్ వచ్చింది. అంటే 70% బానే ఉందన్నారు. బట్ కొంతమందికైతే నచ్చలేదు కదా! సో, మిక్స్డ్ టాక్ వచ్చింది కదా! సో, ఎంతైనా సరే ఇంగ ఒక పెద్ద స్టార్ హీరోని డైరెక్ట్ చేశారు. సో, నెక్స్ట్ కూడా ఇంకో పెద్ద స్టార్ హీరోనే చేద్దాం. కిందకి దిగొద్దు గ్రాఫ్ పెంచుకుందాం అట్లా ఆలోచిస్తారు. అందుకని వాళ్ళే సృష్టించి ఉండొచ్చు. ఉండొచ్చు. ఐయామ్ నాట్ సేయింగ్ ఇట్ హ్యాపెండ్ అదే మళ్ళీ చెప్తున్నా. సో, తర్వాత 'సందీప్ రెడ్డి వంగ' గారితో. ఇది మేబీ ఇది మేబీ 'మహేష్ బాబు' గారి సైడ్ నుంచి జరిగుండొచ్చు. మేబీ ప్రొడ్యూసర్ సైడ్ నుంచి జరిగుండొచ్చు. ఏషియన్ సినిమాస్ సైడ్ నుంచి జరిగుండొచ్చు. ఏషియన్ సినిమాస్ వోళ్ళు ప్రమోట్ చేయించుండొచ్చు. సునీల్ గారు చేయించుండొచ్చు. ఇది బాగా ప్రమోట్ చేసి వాళ్ళ వరకు వినబడేలా చేసి, వాళ్ళ వరకు రీచ్ అయ్యేలా చేసి, సార్ నిజమే కదా! మంచి కాంబినేషనే కదా! అని వాళ్ళకనిపించేలా చేసి అట్లా చేసి ఉండొచ్చు. ఏదైనా 'గాడ్ ఆఫ్ వార్' టైంలో అల్లు అర్జున్ గారి సైడ్ నుంచి జరిగుండొచ్చు, జరగకపోయి ఉండొచ్చు. 'గేమ్ చేంజర్' టైంలో రామ్ చరణ్ గారి సైడ్ నుంచి జరిగుండొచ్చు, జరగకపోయి ఉండొచ్చు. అట్లా అనమాట. ఇట్లా నాకు తెలిసి ప్రస్తుతానికి పీఆర్ పరంగా అంటే పొలిటికల్‌గా దేర్ ఇస్ ఎ పీఆర్ పవన్ కళ్యాణ్ గారికి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సినిమా ఐ డోంట్ థింక్ సో. హి హాడ్ ఎ ప్రాపర్ పీఆర్. బికాజ్ ఆయన పేరు కూడా పెద్దగా వినబడదు. ఆయన సినిమాలు వచ్చిన టైంలో తప్పిస్తే. మిగతా టైంలో అసలు ఏమి వినబడదు. అప్డేట్లు వచ్చినప్పుడే వినబడుతది తప్పిస్తే. సో, ఒక స్ట్రాంగ్ పీఆర్‌నైతే సినిమాల పరంగా పవన్ కళ్యాణ్ గారికి మట్టుకే పెట్టుకోలేదేమో ఆయన. తక్కువ ఉందేమో ఆయనకి అనిపిస్తది నాకు. సో, మిగతా అందరికీ కూడా స్ట్రాంగ్ పీఆర్ ఉంది. ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ వర్కింగ్ గుడ్. ఇట్ ఈస్ వర్కింగ్ నైస్. ఇట్ ఈస్ వర్కింగ్ ఫెంటాస్టిక్. బట్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈస్ we have to we have to understand that this is the work of PR and don't get confused. అండ్ మనం కన్‌ఫ్యూజ్ అయిపోవద్దు. సో, మనం బేసిక్‌గా ఆ సినిమాల పట్ల ఓవర్‌గా ఎక్సైట్ అయిపోద్దు. వచ్చే అప్డేట్‌లను బట్టి, వాటిని బట్టి. మోస్ట్‌లీ అవి ఫేక్ ఉండడానికే అవకాశాలు ఎక్కువుంటాయి. అది మరి నేను చెప్పాలనుకుంటున్న పాయింట్. సో, కళ్ళు లాగుతున్నాయి. ఏమనుకోవద్దు. ఒంట్లో బాలేదు. కొంచెం ఒళ్ళంతా వేడిగుంది. కొంచెం జ్వరం ఉంది. అండ్ జలుబుంది. గొంతు పట్టేసింది. అన్నీ ఉన్నాయి. బట్ ఐ యామ్ స్టిల్ మేకింగ్ వీడియోస్. అండ్ తప్పదు మరి ఇంక. సో, దాట్స్ ఇట్ గైస్. దిస్ ద వీడియో. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. మేబీ వీడియోని 1.1లో పెట్టి ఎడిట్ చేస్తాలేండి. ఎందుకంటే చాలా స్లోగా మాట్లాడానన్న ఫీలింగ్ కలుగుతుంది నాకైతే. సో, అందుకని ఐల్ పుట్ దిస్ ఇన్ 1.1. సో, దాట్స్ ఇట్ గైస్. దిస్ ద వీడియో. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పటికైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరు మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మనం మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్.